గుంటూరు నగరంలో మురికి నీరు ప్రవహించేటువంటి ప్రధాన మార్గం ఉన్నటువంటి మోతీలాల్ నగర్ డ్రైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు దాదాపు 8 నెలల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్థలంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని వెకేట్ చేయాలని చెప్పి పదే పదే స్థానికంగా నివసించేటువంటి వాళ్ళని కోరడం జరిగింది. నిరుపేదలకు ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు మాకు ఉండడానికి ఇబ్బందిగా ఉంది అనేటువంటి ఆలోచన మా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 125 మంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాల్లో షిఫ్ట్ అవ్వని చెప్పి కోరడం జరిగింది. కానీ అది నగరానికి దూరంగా ఉండడం, వీళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట పని చేసుకునేటువంటి చిన్న చితక కుటుంబాలు కాబట్టి ఆ ప్రాంతం నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా ఇక్కడే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. 2-3 నెలల లోపల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 125 మందిలో దాదాపు 90 మందికి ఇప్పుడే కోండ్రపాడులో లేఅవుట్లో స్థలాలను కేటాయించడం, దాంట్లో హౌసింగ్ వాళ్ళ ద్వారా మాట్లాడి ఈ 2 నెలల్లో ఇల్లు స్లాబ్ వరకు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది.